శ్రీజ వచ్చింది. శ్రీజ ఎలిమినేషన్ ఏంటంటే ఫస్ట్ అందరికి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వచ్చింది. ఇక్కడ ఎవరిదైనా కొంచెం ఈ వీక్ ఎలిమినేషన్ బాగుంది అంటే, నామినేషన్ బాగుందంటే అది శ్రీజాదే. ప్రతి ఒక్కరి పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చింది. తనూజ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వచ్చింది. తనూజ పాయింట్స్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, తనూజ పాయింట్స్ వచ్చి, నువ్వెందుకు బెగ్ చేస్తున్నావు, నువ్వు స్ట్రాంగ్ అమ్మాయివి, నువ్వెందుకు అడిగావు ఇమాయిల్ని. అవును, ఇక్కడ తప్పు తనూజది. అంతవరకు ఆడి తనూజ ఇమాయిల్ని ఆ ఒక్క ఇది అడగకుండా ఉండాల్సింది. అక్కడ తనూజ కూడా ఆన్సర్ ఇచ్చింది. అంటే నేను అమ్మాయిని కదా కొంచెం మళ్ళీ ఆడలేనేమో ఏమో, అది ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మీద అడిగింది. అది కూడా కాకుండా నేను తనకి హెల్ప్ చేశాను కదా, ఇలా అయినా ఇస్తాడేమో అని అడిగింది. తను ఇవ్వనన్నాడు. మళ్ళీ టేక్ చేసి మళ్ళీ వచ్చింది, ఆడింది, ఓడిపోయింది, అయిపోయింది. కానీ అది నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. ఎందుకంటే విన్నింగ్ది ఇవ్వమంటే ఒక ఫ్రెండ్గా తను అడిగాను అనుకుంటుంది. అది కాక నేను కంటెంటెంట్గా అయినందుకు చేశాను కదా, హెల్ప్ ఎవరైనా అంటే ఇప్పుడు విన్నింగ్ ఇవ్వమని చెప్పట్లా, కొంచెం నాకు ఇదే అంటే ఈసారికి నేను అవుతాను అన్నట్టుగా అనింది. కుదరదని చెప్పారు, అయిపోయింది. అక్కడ ఎవరున్నా ఇవ్వరేమోలే, బట్ తను అడగటం మట్టుకం అక్కడ తప్పు. కానీ ఏ గేమ్ తను ఆడలేదు, ప్రతి ఒక్క గేమ్ ఆడింది కదా. అసలు ఈ గేమ్ మాత్రం కూడా ఆడకుండా బిగ్ బాస్లో చాలా మంది విన్నర్స్ అయిపోయినారు. మరి ఈ అమ్మాయి తనుజ ఇంత ఆడుతున్నా కూడా ఎందుకు ఇంత పోకింగ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక తనుజకి అవి చెప్పింది, నువ్వు రిలేషన్ పెట్టుకుంటే, నీతో రిలేషన్ బంధుత్వం పెట్టుకుంటే, బాండింగ్ పెట్టుకుంటే, రేపు విన్నింగ్ కప్ అయినా కూడా నేను అక్క అనాలంటే, రేపు విన్నింగ్ కప్లో మన ఇద్దరం నిలిస్తే నేను మీ అక్కను కదా నాకు విన్నింగ్ కప్ ఇచ్చేవా అని అంటావేమో అని ఒక భయాన్ని బయటపెట్టింది. కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఎందుకంటే రేపు ఇంకొకసారి ఎవరినైనా అడగాలంటే అడగకుండా తన గేమ్ తను ఆడుతుంది, తనకి ఉన్న మైనస్ ఏంటో తనకు తెలుస్తుంది. ఇది మాట చక్కగా వచ్చింది. ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాత్రం బాగా కడిగింది. ఎంత లావున కడిగిందంటే చాలా బాగా కడిగింది. నాకున్న డౌట్సే తను అడిగింది. ఇప్పుడు అంత బాగా వీడియో చూపించాడు నాగార్జున, రమ్యని ఎందుకు నామినేషన్ చేయలేదు, తనూజని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాల. అంత స్పోక్ చేస్తున్న రమ్యని ఎందుకు నామినేట్ చేయలేదు, అంత బ్యాడ్గా నువ్వు అమ్మాయిల పిచ్చోడివి అంటే నువ్వు భయపడ్డావా, రమ్యకు భయపడ్డావా, లేకపోతే సేఫ్గా మారుతున్నావా? నాకు ఇక్కడ ఇది కరెక్టే అనిపించింది కళ్యాణ్తో. తను చెప్పేది కూడా తను చెప్పుకున్నాడు, బట్ తను అక్కడ గివప్ ఇచ్చేసాడు నాదే తప్పు అని. బట్ ఇక్కడ ఏంటంటే మాధురి గారితో నువ్వు ఎలా ఉన్నావు తనుజ అని ఇంకొక పాయింట్ తీసింది. మాధురితో నిన్ను 2 చప్పట్లు అని చెప్పిన దాంట్లో మాధురి కూడా ఉంది కదా. ఇక్కడ తనుజ చేసే తప్పు ఏంటంటే ఎవరి మీద గజ్ పెట్టుకోకుండా, అంటే పగ పెట్టుకోకుండా, నన్ను బయట చూసి అనుకునే వాళ్ళు ఇంట్లో చూసి వచ్చినాక మారిపోతున్నారు కదా, వాళ్ళు మారిపోయి సారీ చెప్పేసినాక పొమ్మంటామా, మనం ఏమన్నా నెట్టేస్తామా? ఇప్పుడు బయట చూసి వచ్చి ఒక రకంగా అనుకున్నారు, ఇంట్లోకి వచ్చినాక అయ్యో మాదిరిగానే చెప్తున్నారు కదా, నేను బయట చూసి వచ్చి నీ మీద చాలా కోపంలో వచ్చాను, బట్ ఇక్కడ అలా జరగట్లేదు, ఇక్కడ బయట చూపించేది వేరే రకంగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది, నీదేం తప్పు లేదు, ఎలాంటి తప్పు లేదు, ఒక బాండింగ్ ఉన్న ఒక ఆమె ఇప్పుడు బాండింగ్ ఆ అమ్మాయి కోసం తపన పడుతుందంటే ఆ అమ్మాయి మంచిదనే కదా అర్థం. ఇప్పుడు అందరితో కలవాలని లేదు కదా. నాకు అర్థం కావట్లేదు, నెట్టేయాలని వీళ్ళు చెప్తున్నారా, వీళ్ళ దగ్గరికి వస్తే అట్లా నేను నెట్టేస్తారా? తను చెప్పింది ఏంటి, వాళ్ళు 3 రోజులు నేను తనతో అట్లానే ఉన్నాను, కానీ ఆమె తర్వాత రియలైజ్ అయ్యి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరినైనా ఇలానే వదిలేస్తాను అన్నది. ఇప్పుడు గజ్ పెంచుకొని మనం పగ ప్రతీకారం పెంచుకొని ఏం చేస్తాం నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఈ రోజు పగ ప్రతీకారం పెంచుకున్నా రేపు ఎల్లుండి ఒకటి అవ్వాల్సిందే, మళ్ళీ మొహాలు చూసుకోవాల్సిందే. బయట చూసే వాళ్ళకి 100 చెప్తారు, లోపల ఉండి ఆడే వాళ్ళకే కదా తెలిసేది. ఇది ఈ పాయింట్ శ్రీజ ఎందుకు ఇచ్చేసిందో ఇప్పుడు అంటే ఆమెని అడగాల్సిన అడిగింది, నెక్స్ట్ నామినేషన్ చేసింది, డైరెక్ట్ నామినేషన్ చేసింది, ఇంకేం చేయాలి అంటే అంత మాట్లాడకుండా ఇచ్చేయాలి. అలా మాట్లాడుతున్నా కూడా ఆమె వస్తుందని చెప్తుంది. ఇంకా తనూజానే టార్గెట్ అని చెప్పిన వచ్చిన ఆయేష తనూజాకి వెళ్ళేటప్పుడు బాయక్క జాగ్రత్త ఎవరిని నమ్మకక్క అని చెప్పింది. అంటే ఇంతకన్నా తన్ని వద్దు తప్పు అనుకున్న వాళ్ళని తన దగ్గరికి వెళ్ళి మంచి అని చెప్తుంటే ఇంకా అంతకన్నా మంచి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి. ఇది తర్వాత వచ్చిన మనీషు ముద్ద మందారం పువ్వులు చెవుల్లో పెడుతున్నారు, మోసపోతున్నారు అని అంటున్నాడు. వాళ్ళు ముద్ద మందారం ముద్దుగా పెడుతుంటే వీళ్ళు ఏమన్నా చిన్న పాపలా పెట్టించుకునేదానికి ముద్దుగా చెవులో పెడుతుంటే వీళ్ళకి మైండ్ లేదా? నాకు ఆలోచించిన అంటే ఆయనకున్నంత ఆలోచన వీళ్ళకి లేదనా నాకు అర్థం కావట్లేదు. అసలు రావటం విన్నర్ మెటీరియల్ అని కళ్యాణ్ పొగుడతాడేంటి అంటే డైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తున్నాడా నువ్వు విన్నర్ అవుతున్నావు అని, లేకపోతే నువ్వు కాకుండా ఇంకొకళ్ళు అవుతున్నారు అంటే నీ చెవులో ముద్ద మందారం పెడుతున్నావు అంటే తనూజ విన్ అవుతుందని చెప్తాం. అంటే వాళ్ళిద్దరిని వేరు చేయాలని నేను వచ్చాడనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా సరైన వాళ్ళకి కప్పు రావాలంటే ఇప్పుడు కళ్యాణ్కి వచ్చిన తనుజ ఫ్యాన్స్ హ్యాపీగానే ఫీల్ అవుతారు, తనుజకు వచ్చిన కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరు ఫ్యాన్స్ అనేది ఒక బేస్ ఉంది కదా, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు పెట్టాలని చూస్తున్నారు నాకు అసలు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు అర్థం అట్లా, అసలు ఈ బిగ్ బాస్ అర్థం కావట్లేదు. ఈ సీజన్ వస్తున్నారు ఎంతమంది రప్పిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ భరణి గారు వచ్చారండి. ఈ ట్విస్ట్ అయితే బాగా అదిరిపోయింది అసలుకి. భరణి గారు వచ్చారు, అందరినీ బాగా కౌలించుకున్నారు, మాట్లాడారు, అందరినీ మాట్లాడారు. దివ్యత మాట్లాడలేదు. దివ్యత ఎందుకు మాట్లాడలేదు, అసలు ఏం జరిగింది?
తనుజని దగ్గర తీసుకున్నాడు, ఓదార్చాడు, హెల్త్ జాగ్రత్త చూసుకో అన్నాడు. ఇక నువ్వు సూపర్ హే అన్నాడు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు తనుజని అడిగాడు. దివ్య అడుగుతున్నా కూడా కత్తి ఇవ్వలేదు. భరణి గారు సంజన గారిని నామినేట్ చేశాడు. ఇక మొత్తం మీద చూస్తే మొత్తం వచ్చిన వాళ్ళంతా తనుజ మీద పడ్డారు ఈసారి. ఎందుకంటే తనూజ టాపర్ కాబట్టి. ఇక్కడ తనూజ ఏ తప్పుకి తల వంచల, ప్రతి దానికి తన డిఫెన్స్ బాగా చేసుకుంది కాబట్టి తనూజ హై లెవెల్లోనే ఉంటుంది, టాపర్గానే ఉంటుంది. ఈ రోజుల్లో ఉండే ఆడపిల్లల కన్నా తనూజ చాలా అంటే చాలా బెటర్. అంత చెప్పుకోదగ్గ హైలో ఏం జరగలేదు, కానీ బాగానే జరిగాయి అనిపించింది. ఎలా అయినా ఈసారి కూడా తనూజ టాప్లోనే ఉంటుంది, ఎందుకంటే తనేమీ గివప్ ఇచ్చే రకం కాదు. ఫస్ట్ అడిగిన 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఎవ్రీవన్.